నమస్తే, నేను వంశీ. హెచ్ఎంటీవీ స్పెషల్ న్యూస్ డిబేట్కి స్వాగతం. మనకి యమునా నది పుష్కరాలు సమీపిస్తున్నాయి. యమునా నది పుష్కరాల ప్రాధాన్యం ఏంటి? యమునా నది పుష్కరాలను ఎలా జరుపుకోవాలి? పాటించాల్సిన విధి విధానాలు ఏంటి? ఇక్కడ చేయాల్సిన క్రతువులు ఏంటి? ఇలాంటి అంశాలు తెలుసుకునేందుకు హెచ్ఎంటీవీ ప్రత్యేక చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొనేందుకు మనతో ఇద్దరు ప్రముఖ అతిథులు ఉన్నారు. ముందుగా వారిని పరిచయం చేసుకొని కార్యక్రమంలోకి వెళ్దాం. డాక్టర్ శాంతానంద పురోహిత్ గారు, వీరు నారాయణపేట శక్తిపీఠం వ్యవస్థాపకులు. నమస్కారం. శ్రీమాత్రే నమః. అలాగే సునీత రామ్మోహన్ గారు, వీరు అందరికీ తెలిసిన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, విశ్వ హిందూ పరిషత్ ఉపాధ్యక్షురాలు. అమ్మ నమస్కారం. నమస్కారం. శాంతానంద పురోహిత్ గారు, ముఖ్యంగా మనకి పుష్కరాలు ప్రతి ఏటా ఎక్కడో ఒక చోట జరుగుతూ ఉంటాయి. 12 ఏళ్ళకు ఒకసారి వచ్చే పుష్కరాలంటే ఎంతో విశేషమైన ప్రాధాన్యం ఉంటుంది. మరి యమునా పుష్కరాలకు ఉన్న ప్రాధాన్యం ఏంటి? శ్రీమాత్రే నమః. యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. శ్రీమాత్రే నమః. యమునా నది పుష్కరాలు అత్యంత విశేషమైనటువంటివి. పుష్కరము అంటే అర్థము పోషించేది, శుద్ధి చేసేది అని అర్థం. తర్వాత కాల ప్రమాణం విషయంలో వచ్చినట్టయితే పుష్కరము అంటే 12 సంవత్సరాల కాల వ్యవధిని సూచిస్తుంది. మనకు యమునా నది పుష్కరాలు జూన్ 2వ తేదీ నుంచి ప్రారంభమవుతున్నాయి. జూన్ 13వ తేదీ వరకు కొనసాగుతాయి. వీటిని మనము యమునా ఆది పుష్కరాలు అని చెప్పుకోవడం జరుగుతుంది. 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తాయి అని చెప్పి ఇప్పుడు మీరు ప్రస్తావించారు. మనకు జ్యోతిష్య ప్రకారం చూసుకున్నట్టయితే 12 రాశులు ఉన్నాయి. మేష, వృషభ, మిథున, కర్క, సింహ, కన్య, తుల, వృశ్చిక, ధను, మకర, కుంభ, మీన అనేటటువంటి 12 రాశులు ఉన్నాయి. జ్యోతిష ప్రకారము బృహస్పతి గ్రహము, నవగ్రహాలలో ఉన్నటువంటి బృహస్పతి గ్రహం ఏదైతే ఉంటుందో, బృహస్పతి గ్రహము ఏ రాశిలో ప్రవేశిస్తే ఏ పుష్కరాలు ప్రారంభమవుతాయి, ఏ నదికి పుష్కరాలు ప్రారంభమవుతాయి అనేటటువంటిది మనకు పురాణాలలో, జ్యోతిష గ్రంథాలలో ఎంతో చక్కగా తెలియచేయడం జరిగింది. ఉదాహరణకు గనక చూసుకున్నట్టయితే బృహస్పతి గనక మేషరాశిలో ప్రవేశమైతే అవి గంగా నదికి పుష్కరాలుగా, తర్వాత వృషభ రాశిలోనికి బృహస్పతి ప్రవేశమైతే నర్మదా నదికి పుష్కరాలుగా, లేదా బృహస్పతి మిథున రాశిలో ప్రవేశమైతే సరస్వతీ నది పుష్కరాలుగా, సింహరాశిలో ప్రవేశమైతే గోదావరి పుష్కరాలు, కన్యా రాశిలో ప్రవేశమైతే కృష్ణా పుష్కరాలు, బృహస్పతి గనక తులారాశిలో ప్రవేశమైతే కావేరీ పుష్కరాలు, వృశ్చిక రాశిలో ప్రవేశమైతే భీమ, తామ్రపర్ణి నదీ పుష్కరాలు, ధనస్సు రాశిలో గనక ప్రవేశమైతే బ్రహ్మపుత్ర నదీ పుష్కరాలు, మకర రాశిలో గనక ప్రవేశమైతే తుంగభద్రా నదికి పుష్కరాలు, బృహస్పతి కుంభరాశిలో ప్రవేశమైతే సింధు నదికి పుష్కరాలు, అట్లాగే బృహస్పతి గనక మీన రాశిలో ప్రవేశమైతే ప్రాణహిత నదీ పుష్కరాలు వస్తాయి, ప్రారంభమవుతాయి అని చెప్పి మనకు ఎంచక్క పురాణాలలో మరియు జ్యోతిష గ్రంథాలలో సుస్పష్టంగా తెలియచేయడం జరిగింది. మరి ఇప్పుడు యమునా నది పుష్కరాలు జూన్ 2వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ జూన్ 2వ తేదీనే యమునా నదికి పుష్కరాలు ఎందుకు ప్రారంభమవుతున్నాయి అని అంటే, జ్యోతిష గ్రంథము మరియు మన పురాణాల ఆధారంగా మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా బృహస్పతి గ్రహము జూన్ 2వ తేదీ నుంచి కర్కాటక రాశిలోనికి ప్రవేశించబోతున్నాడు. బృహస్పతి గ్రహము జూన్ 2 నుంచి కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తున్నాడు. కాబట్టి కర్కాటక రాశిలో బృహస్పతి ప్రవేశించినప్పుడు మనకు యమునా నదికి పుష్కరాలు వస్తాయి అనేటటువంటిది మనకు ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియచేస్తున్నాయి. కాబట్టి మనకు జూన్ 2వ తేదీ బృహస్పతి గ్రహము కర్కాటక రాశిలో ప్రవేశిస్తున్న శుభ సందర్భాన మనకు జూన్ 2వ తేదీ నుంచి యమునా నది పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి. పుష్కరాలలో
మామూలుగా పుష్కరము అంటే సంవత్సర కాలము ఉంటుంది. కాకపోతే మనకు ఆది పుష్కరాలు మరియు అంత్య పుష్కరాలు అనేవి అతి ముఖ్యమైనటువంటివి. జూన్ 2వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ప్రారంభమయ్యేటటువంటి ఈ పుష్కరాలను యమునా నది ఆది పుష్కరాలుగా మనము భావిస్తాము. అలాగే చివరి 12 రోజులు ఏవైతే ఉంటాయో, సంవత్సరాంతము చివరి 12 రోజులు ఏవైతే ఉంటాయో వాటిని మనం యమునా నది అంత్య పుష్కరాలుగా మనము పిలుచుకోవడం జరుగుతుంది. ఈ రకంగా మనకు జూన్ 2వ తేదీ నుంచి అత్యంత విశేషమైన, ఉత్కృష్టమైన, పవిత్రమైనటువంటి యమునా నది పుష్కరాలు ప్రారంభం కానుండడం సనాతన ధర్మావులందరికీ కూడా పుణ్య సార్థకం చేసుకోవడానికి ఒక గొప్ప అవకాశంగా మనము పరిగణించవచ్చు. ఇంకా చాలా పుష్కరాలకు సంబంధించి చాలా విషయాలు ఉన్నాయి. మనకు మిగతా డిబేట్ లో అవసరానికి అనుగుణంగా మనం పుష్కరాల గురించి చర్చించుకుందాం. అద్భుతంగా వివరించారు శాంతానంద పురోహిత్ గారు. సునీత రామ్మోహన్ గారు, మనకి పుష్కరాలు అనగానే మనకి పుష్కర స్నానమే గుర్తుకొస్తుంది. పుష్కర స్నానం చాలా విశేషమైందని చెప్తారు. పుష్కర స్నానానికి ఉన్న ప్రాధాన్యత ఏంటి? ఇంకా పుష్కరాల వేళ పాటించాల్సిన విధి విధానాలు ఏంటి? ఇందాక వారు చెప్పినట్టుగా పుష్కరము అంటే 12 సంవత్సరాల కాల సమయంలో ఒక్కొక్క నదికి మళ్ళీ 12 సంవత్సరాలకు వస్తుంది అన్నది తెలిసినటువంటిదే. అందున ఇప్పుడు యమునా నది పుష్కరాలు అంటే దీనికి మరీ ప్రత్యేకమైనటువంటి విషయం ఉంది అని చెప్పాలి. కారణం ఏంటంటే, ఒకటి, ఈ సంవత్సరం ఇప్పుడు వచ్చేటువంటిది అధిక మాసంలో వస్తున్నటువంటి పుష్కరాలు. ఈ అధిక మాసాల్ని మాధవ మాసము అంటారు. ఈ మాధవ మాసంలో వస్తున్నటువంటిది మరొక ప్రత్యేకమైనటువంటిది. ఆ మాధవుడికి ప్రత్యేకంగా అందేటువంటి, మనం ఏ కర్మ చేసినా మాధవుడికి అందుతుంది ఒకటి. ఇక రెండవది, యమునా నది అనగానే యమున సూర్యుడి యొక్క కుమార్తె, యమధర్మరాజుకి తోబుట్టు అంటే చెల్లెలు. ఇక్కడ మనకేంటంటే, ఈ స్నానం చేసేటప్పుడు మనం ముఖ్యంగా ఇది చేయడం వల్ల ఈ క్రతువు చేయడం వల్ల మనకు వచ్చే లాభం ఏంటి, లేదా మనకు వచ్చే పుణ్యం ఏంటంటే, ముందుగా యమధర్మరాజు నుండి ఎలాంటి మనకు భయం లేకుండా ఉండడం అనేటువంటిది ముఖ్యంగా కనిపించేటువంటిది. యమునా నదికి స్నానం చేసినప్పుడు మనకి యమధర్మరాజు నుండి ఎలాంటి అంటే ఈ అనుకోనటువంటి ఆకస్మిక ప్రమాదాలు ఇవేవి ఉండకూడదు అనే ఉద్దేశంగా మనం ఈ స్నానాన్ని ఆచరిస్తాం ఒకటి. ఇక రెండవది, అలాగే సూర్యుడి నుండి కూడా వచ్చేటువంటి ఏ రకమైనటువంటి రుగ్మతలు కూడా మనకు రాకుండా ఉండాలంటే ఈ యమునా నదికి వచ్చేటువంటి పుష్కరాల్లో స్నానం చేయాలి. ఇక స్నానం అంటే ఇందులో ఏ నదిలో అయినా సరే మనం స్నానం చేసేటప్పుడు ముఖ్యంగా ఆది పుష్కరాలు, అంత్య పుష్కరాలు చెప్పారు. ఆది పుష్కరాలు, అంత్య పుష్కరాలే కాకుండా మధ్యాహ్న కాలంలో కూడా ఈ పుష్కరుడు, సంవత్సర కాలము ఈ పుష్కరుడు నదిలో ఉంటాడు. ఎందుకంటే మనకు దీనికి సంబంధించినటువంటి కథలో మనకు తెలిసేది ఏంటంటే, పుష్కరుడు బ్రహ్మ యొక్క కమండలంలో దాగి ఉన్నప్పుడు గురువు గారు అడుగుతారు, వారి అంటే బృహస్పతి, నాకు వారి స్పర్శ కావాలి అన్నప్పుడు మొత్తానికి బయటకు రావడం. వాళ్ళ ముగ్గురి ఒప్పందం ఏంటి అంటే, వారు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క నదిలో ఉంటాము అని చెప్పారు. అప్పుడు ప్రతి నది నుండి పొందేటువంటి ఆ యొక్క ఉపయోగాలు ఏవైతే మానవ జాతికి పొందాలో వాటన్నిటి కోసం జరిగేటువంటి పరిస్థితి. అందువల్ల మనకి ఈ పుష్కరాల్లో మనకు దొరికేటువంటి లాభాలు ఏంటి అంటే, ముఖ్యంగా మనం ఎలా స్నానం చేయాలి, విధులు అన్నాం కాబట్టి ఎలా చేయాలి అంటే, ఏ పుష్కరాల్లో అయినా ఆలుమొగలు ఉంటే తప్పనిసరిగా సరిగంగా స్నానాలు చేయడం అనేది చేస్తూ ఉంటారు. ఇక స్త్రీమూర్తులు మాత్రమే వెళ్ళారన్నా, లేకపోతే ఎవరు వెళ్ళినా కూడా ముందు ఆ తల్లికి, ఆ నదీమ తల్లికి ముందు నమస్కరించడం అంటే పసుపు కుంకుమలు పూలతో తల్లిని నమస్కరించి, మనం మామూలుగా ఇంట్లో స్నానం చేస్తేనే గంగే చాచైవ అంటూ మనము ప్రతి నదీమ తల్లిని కొలుస్తాం కదా. అలాంటప్పుడు ముక్కోటి దేవతలు ఆ నదిలో ఈ సమయంలో కొలువై ఉంటారు అన్నప్పుడు మనం చేసేటువంటి స్నానానికి ముందు ఈ దేవతలందరి ఆశీర్వచనం కావాలని ఆ తల్లికి పసుపు కుంకుమలు వేసి, పూలు వేసి మనం స్నానం చేస్తాం. స్నానం తర్వాత కూడా విధి విధానాలు చాలా ఉంటాయి. ఎందుకంటే ఈ స్నానం చేసిన తర్వాత తప్పనిసరిగా దానం చేయడం. ఆ దానాల్లో కూడా మళ్ళీ అన్నదానము ఒకటే కాదు, వస్త్రదానం, లేదు ఇప్పుడు ఎండాకాలంలో ఉంది కాబట్టి కాలానుగుణంగా చేసేటువంటి ఛత్రము, పాదరక్షలు ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ
స్నానానికి ఉన్న విలువ ఏంటి అంటే రకరకాలైనటువంటి మనకున్న రుగ్మతలు పోవడము, అంటే శారీరకంగానే కాదు, ఇంతమంది దేవతలు నిలవై ఉన్నటువంటి ఈ నదీ జలాల్లో మనం స్నానం చేసినప్పుడు మానసికంగా ఉండే రుగ్మతలు కూడా పోతాయి అనేటువంటి ప్రగాఢ నమ్మకంతో మన హైందవ సంస్కృతిలో మనం, అంటే ఇది ఒట్టి పుష్కరాలు ఉన్నాయని మనం పూజ చేయడం కాదు, అసలు మామూలుగా కూడా నదీ జలంలోకి దిగేటప్పుడే అక్కడ నది ఒడ్డులో ఉన్నంత ఇంత మట్టిని తీసి మనం నమస్కరించి ఆ తర్వాత దిగి అక్కడ పసుపు కుంకుమలు అన్ని వేసిన తర్వాత పూజ చేసిన తర్వాత 2 దీపాలు వదలడం అనేటువంటిది మన సంస్కృతి. అలాగే ఇక్కడ కూడా ఏ నదీమ తల్లికి పుష్కరాలు వచ్చినా మనం ఈ తంతును పూర్తి చేసి వెళ్తాం. ఆ తర్వాత ఇక నది ఒడ్డులో ముఖ్యంగా పుత్రిదేవతలు కూడా ఈ నదీ జలాల్లో ఈ కాలంలో ఈ సమయంలో ఉంటారు అన్నది పెద్దలు చెప్పినటువంటి వాక్యం. కాబట్టి పితృదేవతలకు తర్పణాలు ఇచ్చినా లేదా బీద వాళ్ళకి దాన ధర్మాలు చేసిన అముక్కోటి దేవతలను తెలిసిన అన్ని కూడా మనం ఏకకాలంలో చేయగలిగినటువంటి ఒక సత్కృతి అనేటువంటిది ఇక్కడ ఉంటుంది. కాబట్టి పుష్కర స్నానం, ముఖ్యంగా యమునా నది పుష్కర స్నానం మాత్రం యమగండాలు లేకుండా ఉండడం కోసం చేసుకునేటువంటి స్నానంగా పెద్ద పేరున్నటువంటి స్థితి అని చెప్పొచ్చండి. అద్భుతంగా వివరించారు సునీత గారు. శాంతానంద పురోహిత్ గారు, ఈ యమునా నదిని కృష్ణప్రియ అంటారు. అంటే శ్రీకృష్ణుడు స్వయంగా ఈ తిరిగిన ప్రాంతం, రాధాకృష్ణులు ప్రణయం జరిగిన ప్రాంతం, ఈ నదికి అంత విశిష్టమైన ప్రాధాన్యం ఉంది. యమునని కృష్ణప్రియ అంటాం. ఇంకా యమునా నది ఉండే విశిష్టత ఏంటి? ఈ నదీ తీరాలు ఎక్కడెక్కడ ఉన్నాయి? ఎక్కడెక్కడ స్నానం చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి? యమునా నది ప్రధానంగా మనకి స్నానంకి అనుకూలమైన ప్రదేశాలు ఏమేమి ఉన్నాయి? ఓం యమునా దేవ్యై చ విద్మహే తీర్థవాసిన్యై ధీమహి తన్నో యమునా ప్రచోదయాత్. యమునా నదికి శ్రీకృష్ణుడికి అవినాభావ సంబంధము ఉంది అని మనము చెప్పుకోవచ్చు. ఎందుకొరకు అంటే యమునా నది పరివాహక ప్రాంతములోనే శ్రీకృష్ణుడి యొక్క బాలలీలలన్నీ కూడా ఈ నదితో ముడిపడి ఉన్నాయి. యమునా నది అనేటటువంటిది మనకు ఉత్తరాఖండ్ రాష్ట్రములోని యమునోత్రి అనేటటువంటి ప్రదేశంలో ఇది ఉద్భవం కావడం జరిగింది. యమున అక్కడ పుట్టింది కాబట్టే దానికి యమునోత్రి అనేటటువంటి పేరు ఉన్నది. ఇది హిమాలయాలలో యమునోత్రి ప్రదేశములో జన్మించింది. అయితే యమునా నది శ్రీకృష్ణుడికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటిది. ఎందుకొరకు అంటే ఇది కాళింది పర్వతాలలో నుండి ప్రవహిస్తూ వస్తుంది. యమునోత్రిలో జన్మించినటువంటి యమునా నది కాళింది పర్వత శ్రేణుల మధ్య ప్రవాహం చేసుకుంటూ వస్తుంది కాబట్టి దీనికి కాళింది నది అనేటటువంటి పేరు కూడా ఉంది. మనము కాళీయ మర్దనము అని చెప్పుకుంటాం. శ్రీకృష్ణుడు కాళీయ మర్దనమును చేసుకున్నటువంటి ఘట్టాన్ని శ్రీకృష్ణ బాలలీలల్లో మనము చెప్పుకుంటాము. ఆ రకంగా ఎన్నో రకమైనటువంటి శ్రీకృష్ణుడి బాలలీలలతో ముడిపడి ఉన్నటువంటి నదీమ తల్లి యమునాదేవి కాబట్టి కృష్ణప్రియ అనేటటువంటి పేరుతో కూడా, ఎందుకంటే శ్రీకృష్ణుడి యొక్క దేవేరిగా మనం యమునా నదిని పిలుచుకుంటాం కాబట్టి యమునా నదికి యమునా నది పేరుతో పాటు కాళింది నది పేరుతో పాటు కృష్ణప్రియ అనేటటువంటి పేరుతో కూడా ప్రసిద్ధి చెందింది. అయితే మీరు అడిగినప్పుడు ఒక ప్రశ్న అడిగారు మీరు, ఈ యమునా నది ఎక్కడెక్కడ ప్రవహిస్తూ ఉంది, మరి యమునా పుష్కరాలలో స్నానం చేసుకోవాలి అనుకున్నటువంటి భక్తులు ఎక్కడెక్కడికి వెళ్లాల్సి ఉంటుంది, అమ్మవారు ఎక్కడ అందుబాటులో ఉంది అనేటటువంటి విషయాన్ని తాము ప్రస్తుతించడం జరిగింది. అయితే మనకు ఇంతకు ముందు ప్రస్తావించినటువంటి రీతిగా యమునా నది ఉద్గమ స్థానములో ఉద్భవ స్థానంలో గనక స్నానం పుణ్య స్నానాలు పుష్కర స్నానాలు ఆచరించాలి అని అనుకున్నటువంటి వాళ్ళు ఉత్తరాఖండ్ రాష్ట్రములోని హిమాలయ పర్వతాలలో ఉన్నటువంటి యమునోత్రి ప్రదేశంలో యమున అక్కడ జన్మించింది. యమున జన్మస్థానం కాబట్టి అక్కడికి వెళ్ళి మనం చార్ధామ్ యాత్రల్లో భాగంగా ఇది కూడా మనకు చెప్పుకుంటారు కాబట్టి అక్కడ యమునా నది పుష్కర స్నానము అందరూ కూడా ఆచరించవచ్చు. లేదు అంటే గనక మనకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో
మథుర, బృందావన్ ఇవి రెండు కూడా శ్రీకృష్ణుడికి సంబంధించింది. ఒకటేమో శ్రీకృష్ణుడి జన్మస్థానము, ఇంకొకటి లీలలకు కాణాచిగా నిలిచినటువంటి, సాక్షిగా నిలిచినటువంటి ప్రాంతం. శ్రీకృష్ణమయంగా ఉన్నటువంటి ఈ మథుర, బృందావన్ ప్రాంతాల్లో కూడా యమునా నది పరివాహక ప్రాంతము ఉన్నది కాబట్టి ఈ పుణ్యక్షేత్రాల్లో కూడా వెళ్ళి అక్కడ శ్రీకృష్ణుడి దివ్య ధామమైనటువంటి, జన్మస్థానమైనటువంటి ఈ యొక్క క్షేత్రాలను దర్శించుకొని ఆ నదీమ తల్లిలో యమున పుష్కర స్నానాలను మనం ఆచరించుకోవచ్చు. అలాగే హర్యానా రాష్ట్రంలో కనుక చూసుకున్నట్టయితే మనకు యమునా నగర్ అనేటటువంటి ప్రాంతం ఉన్నది. ఆ యమునా నగర్ ప్రాంతంలో హర్యానా రాష్ట్రంలో కూడా ఈ యొక్క నది ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి ఆ నదీ పరివాహక ప్రాంతంలో కూడా భక్తులు పుష్కర స్నానాన్ని ఆచరించవచ్చు. అట్లాగే మన దేశ రాజధాని ఢిల్లీకి దగ్గరలో, అట్లాగే ఆగ్రా ఏదైతే ఉందో ఆగ్రా ప్రాంతంలో కూడా ఈ నది ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి భక్తులందరూ కూడా ఈ ప్రాంతాల్లో కూడా వెళ్ళి యమునా నది యొక్క పుష్కర స్నానాన్ని ఆచరించుకోవచ్చు. యమునోత్రిలో జన్మించినటువంటి యమునా నది ఇదే ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజుగా మనం పిలుచుకుంటాము. ఆ ప్రయాగరాజులో 3 నదుల సంగమంలో ఈ యమునా నది కూడా ఉంది కాబట్టి హిమాలయాల్లో ఉద్భవించినటువంటి ఈ నది ప్రవహిస్తూ ప్రయాగరాజు తీర్థక్షేత్రంలో అది కలిసిపోతుంది. కాబట్టి సంగమ క్షేత్రమైనటువంటి ఈ ప్రయాగరాజులో కూడా మనము ఈ యమునా నదికి సంబంధించినటువంటి పుష్కర స్నానాలను ఆచరించి యమునా నది కృపకు పాత్రలు కావచ్చు, శ్రీకృష్ణ భగవానుడి యొక్క కృపకు కూడా పాత్రలు కావచ్చు. అద్భుతంగా వివరించారు శాంతానంద్ గారు. అమ్మ సునీత గారు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి మనకి ఎక్కడ పుష్కరాలు జరిగినా విశేషంగా తరలి వెళ్తారు. అలాంటి వెళ్ళే భక్తులకి మీరు చేసే సూచనలు ఏంటి? అక్కడ దేవుణ్ణి ఎలా దర్శించుకోవాలి, అమ్మవారిని నదిలో ఎలా స్నానం చేయాలి, స్నానం చేసేటప్పుడు పాటించాల్సిన విధి విధానాలు ఏంటి, కాస్త మన తెలుగు ప్రయాణికులకు మీరు వివరించండి. తప్పకుండా అండి. ఎందుకంటే మన తెలుగు వాళ్ళు అన్నింటా ముందు ఉండడం అయితే ఆనవాయితీ. ఓ తిరుపతి వెళ్ళాలన్నా, లేకపోతే ఇంకెక్కడ ఏ రకమైనటువంటి ఒక యాత్ర లేకపోతే జాతర ఏదున్నా మన వాళ్ళు ముందే వెళ్తారు. పుణ్యం మూట కట్టుకోవాలన్న ఉద్దేశమే అయి ఉండొచ్చు. అయినప్పటికీ అయితే తెలిసి కానీ తెలియక కానీ కొన్ని మనం ఆ దృష్టితో వెళ్ళినప్పుడు కొన్ని రకాలుగా తెలియకుండా మనం కొన్ని అపరాధాలు కూడా చేస్తూ ఉంటాం. మీరు అడిగినటువంటి ప్రశ్న నాకు ఎందుకు నచ్చింది అంటే, ఈ రోజు మనం పర్యావరణ పరిరక్షించుకోవాలి అనేటువంటి ఒక నినాదాన్ని చెప్పుకుంటూ ఉంటున్నాం. అలాంటప్పుడు మనం సనాతన ధర్మంలో మనకు ముందు నుండి కూడా చెట్టును పూజించడం, పుట్టను పూజించడం, గంగామాత అనేటువంటి మాత అంటూ ఎక్కడ జలం ఉన్నా సరే ఆ జలాన్ని కాలుష్యం లేకుండా ఉంచుకోవాలి, అలాగే ఆ కాలుష్యం కలగకుండా చేసుకోవాలి అనేటువంటిది కూడా ముఖ్య ఉద్దేశం. అందుకే ప్రాచీన కాలం నుండి కూడా మనం గంగా అంటే ఏ నదినైనా మనం గంగా అంటాం, నీరు అనే ఉద్దేశంగా. ఆ గంగామాతకి ఓ హారతి ఇవ్వడం, గంగామాతను కలుషితం లేకుండా చూసుకోవడము అనేటువంటిది ముందు నుండి మనం చేస్తున్నటువంటి. అయితే ఇప్పుడు తండోపతండాలుగా ఏ నదికి ఆ నదికి ఒక్కొక్క సంవత్సరం వచ్చినా, సంవత్సరానికి ఒక నదిలో వచ్చినా మనకి అమ్మో మళ్ళీ యమునా నది పురస్కారాలు రావాలంటే మళ్ళీ 12 సంవత్సరాలు అంటూ అందరం మరి వెళ్తూ ఉంటారు. సరే, వెళ్ళడము చాలా సంతోషం. ఎందుకంటే ఇది సామాజికంగా కూడా ఒక రకంగా అందరినీ ఒక చోట కలిపి నిలిపేటువంటి తత్వాన్ని కలిగినటువంటి పండగలే ఈ పండగలు అని చెప్పొచ్చు. ఆ సమయంలో అందులో దేవతలు, ముకోడి దేవతలు ఉంటారు అన్నది, మన పితృదేవతలు ఉంటారు అన్నది ఇవన్నీ ఒక ఎత్తు. అయినప్పటికీ మనం ఇలా ఒక సమూహంగా వెళ్ళడము అనేటువంటి ఒక గొప్పనైనటువంటి సామాజికంగా ఉంటుంది. సామాజికంగా ఉండేటువంటి అనేక రకాల ఉపయోగాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ ఇంతమంది, ఇన్ని వేల మంది ఒక్కసారి స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు మళ్ళీ మనం తెలిసి కానీ తెలియక కానీ మళ్ళీ నేను వాడే సబ్బు నేను తీసుకెళ్తాను, నేను స్నానం చేసిన తర్వాత నేను వాడినటువంటి దుస్తులను అక్కడ ఉతుకుతాను. ఇలాంటి తెలిసి తెలియనటువంటి వాటి వల్ల ఆ తల్లిని అపరిశుభ్రం చేసేటువంటి స్థితి అయితే ఉంది. కాబట్టి ఎవరైనా సరే ప్రయాణికులు అనే కంటే కూడా భక్తులు అంటే మంచిది. మనము ఆ భక్తులందరూ కూడా మనం ఏంటంటే మన
ఈ జలాలన్నీ కూడా, ఈ నదీమ కూడా చల్లగా ఉండాలి, ఎలాంటి కలుషితం లేకుండా ఉండాలి. మనతో పాటు ఇంకా కొన్ని వేల మంది స్నానం చేయాలి. కాబట్టి మనం స్నానానికి వెళ్ళే ముందే ఇంటి దగ్గర కానీ, మనం ఉన్న హోటల్లో కానీ ఎక్కడైనా స్నానం చేసి వెళ్ళి చేయడం అన్నది అసలు ముఖ్యమైనటువంటిది. ఇది మనం ఏ పుష్కర స్నానానికి వెళ్ళినా ముందు ఇంట్లో స్నానం చేసి ఆ తర్వాత అక్కడికి వెళ్ళి స్నానం చేసి రావాలి. కాబట్టి అక్కడికి సబ్బులు తీసుకువెళ్ళడం ఇలా కాదు, చక్కగా నిండుగా 3 మునకలు వేసేటప్పుడు భార్యాభర్తంతో ఇద్దరు కూడా సరిగ్గా స్నానాలు చేస్తూ చేసినప్పుడు అక్కడ ఏదో నేను ఆయిల్ మసాజ్ చేసుకుంటానా లేకపోతే సబ్బు రాసుకుంటానా అన్న దాన్ని వదిలేసి అక్కడ బట్టలు ఉతకడం అనేటువంటి స్థితి కాకుండా, అలాగే మనం ఏం చేస్తుంటాం అంటే చిన్న చిన్న వాటిల్లో వచ్చే షాంపూలని, ప్లాస్టిక్లు ఏవేవో ఉంటాయి చిన్న చిన్నవి, అందులో సబ్బు, పసుపు కుంకుమలు కూడా ప్లాస్టిక్ లో వస్తున్నాయి ఇదొక ప్యాకెట్లలో. ఇట్లనే కనీసం మనం పసుపు కుంకుమ అమ్మవారికి వేయాలంటే ఒక పేపర్లో ఇంత కట్టుకొని వెళ్తే మనం అక్కడ అమ్మవారికి అంటే ఆ నదీ మాతకు ఆ పసుపు కుంకుమ వేసి మనం పూజ చేసుకోవడం ఒక పద్ధతి. కానీ అలా కాకుండా ఈ ప్లాస్టిక్ కవర్లన్నీ వేసి ఆ తర్వాత అవన్నీ కూడా నదిలో మనం కలపడం అనేటువంటిది ఓ రకంగా మనము ఈ పర్యావరణాన్ని రక్షించడం అటుంచి మనం కాలుష్యం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఒక ఎత్తు. అంటే స్నానానికి వెళ్ళేటువంటి భక్తులందరూ కూడా, పుష్కర స్నానానికి వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే ముందుగా ఆ నదీ పరివాహక ప్రాంతాల్లో ఎక్కడా కూడా కాలుష్యం కలిగేలా కాకుండా, ఇంకొకటి వచ్చే 10 మంది భక్తులు సవ్యంగా వచ్చే వీలుగా అక్కడే గలీజ్గా మనం ఇష్టం వచ్చినట్టు పనులన్నీ చేయడం అనేటువంటిది కాకుండా ఇవి చేయడం ఉండకూడదు. ఇక రెండవది, మనం అంటే దీనికి సరిపోయినటువంటి అన్ని చోట్ల ఘాట్లు ఉంటాయి, ఏర్పాటు చేసే విధానాలను ఉంటాయి. ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఏ నదికి పుష్కరాలు వచ్చినా ఆ నదికి సంబంధించినటువంటి స్థలాల్లో ఘాట్స్ మళ్ళీ పరిశుభ్రం చేయడం కానీ, అక్కడ స్నానం తర్వాత మార్చుకునే వ్యవస్థ ఇవన్నీ పెడతారు. అయినప్పటికీ కూడా ఎక్కువ మంది ఉన్నారు అనే ఉద్దేశంగా ఇలాంటి కొన్ని పొరపాట్లు అవుతాయి. అది కాకుండా ఇంకొకటి, మనం జాగ్రత్తగా ఉండాలి. తొక్కిసలాటలు ఇవన్నీ కూడా పుష్కరాల్లో మనం సహజంగా చూస్తుంటాం. ఇంకా కొంతమంది యువత అయితే ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అదేదో మనము క్రీడా కేలి కోసం మనం చేస్తున్నటువంటి దాంట్లో లాగా అందులో ఈతలు కొట్టడం ఇలాంటివి చేస్తూ నదుల మధ్యలోకి వెళ్ళిపోయేటువంటి ప్రమాదాలు ఉంటాయి. అదే నది ఒడ్డు మీద తొక్కిసలాట. ఇంకా పసిపిల్లలు ఉంటారు చాలా మంది, మనం సినిమాల్లో చూసేవాళ్ళం, పాత సినిమాలలో పుష్కరాలకు వెళ్ళినప్పుడు తప్పిపోయారు అని. ఇది నిజంగా జరుగుతున్నటువంటి, ఎందుకంటే మన హడావుల్లో మనము ఆ భక్తితో ఉంటాము, ఈ పసిపిల్లలు వీళ్ళనందరినీ ఎక్కడో వదిలేస్తుంటాం. ఇవి అంటే కావాలని కాదు, అనుకోకుండా జరిగే పొరపాట్లు. ఈ పొరపాట్లన్నీ దృష్టిలో పెట్టుకుని మనం వెళ్ళినట్టయితే ఈ పుష్కరం కోసం వెళ్ళి, పుణ్యతీర్థం కోసం మనం వెళ్ళి అనుకున్నది. సునీత గారు, సమయం మించిపోతుంది, కొంచెం క్లుప్తంగా ఒక మాటలో చెప్పండి. ఇది మనం సుఖాంతంగా జరగాలి అంటే మనం ఇలాగే ఉండాలి. అంటే ఎలాంటి ఇబ్బందులు పరులకు కలిగించకూడదు, మనం ఇబ్బంది పడకూడదు. ఇందాక చెప్పుకున్నట్టు అది ముఖ్యంగా యమునా నది అంటే కృష్ణ ప్రియ అన్నారు మీరు. నిజంగా కృష్ణుడు పుట్టినప్పుడే వాళ్ళ నాన్న ఎత్తుకుని వెళ్తుంటే ఆ పాదాలను తాకినటువంటి పవిత్ర నదీమ కదా. మరి అలాంటి ఆ తల్లిని మనం పవిత్రంగా కాపాడుకునేటువంటి బాధ్యత మనది అని చెప్పుకోవాలండి. చాలా అద్భుతంగా వివరించారు, చాలా ఇన్స్పిరేషన్గా ఉంది. శాంతానంద పురోహిత్ గారు, ఇది ముఖ్యంగా ఇది సమయం మించిపోతుంది, క్లుప్తంగా చెప్పండి. పిండ ప్రదానాలకు, వాటికి అలాగే పితృతర్పణాలకి ఎంతో విశిష్టమైంది, ఎలా చేసుకోవాలి వీటిని? దీనిని హిరణ్య శ్రాద్ధము అని లేకపోతే క్షేత్ర విధి అని చెప్పడం జరుగుతూ ఉంది. పుష్కరాల్లో అత్యంత విశేషంగా చేయాల్సినటువంటిది మొట్టమొదట పుష్కర స్నానము అనేటటువంటిది అత్యంత విశేషమైనటువంటిది. మరియు స్నానము తర్వాత చేయాల్సినటువంటిది పితృతర్పణాలు ఏవైతే ఉన్నాయో ఆ పితృతర్పణాలు సమర్పణ చేయడం అనేటటువంటిది. దాని తర్వాత హిరణ్య శ్రాద్ధ విధి అని చెప్పి లేదా క్షేత్ర విధి అని చెప్పడం జరుగుతుంది. ఎవరైతే గతించినటువంటి పెద్దలు ఉంటారో వారిని మనము పితృదేవతలు అని చెప్పుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మన గోత్రము వృద్ధి చెందాలన్నా, మన వంశము వృద్ధి చెందాలన్నా, సంతానము కలగాలన్నా, వివాహ సమస్యలు ఉండకూడదన్నా, లేకపోతే అంగవైకల్యంతో సంతానము జన్మించకూడదన్నా, మానసిక రోగాలతో పిల్లలు ఉండకూడదన్నా, ఆర్థికంగా ఎలాంటి కష్ట నష్టాలు కుటుంబంలో రాకూడదన్నా, వ్యాపారాలలో నష్ట కష్టాలు ఉండకూడదన్నా, చేసే ఉద్యోగ వృత్తి నిర్వహణలో కూడా ఇతోధిక వృద్ధి కలగాలన్నా భగవంతుడి యొక్క అనుగ్రహము ఎంత ముఖ్యమో అంతకంటే కూడా అత్యంత ముఖ్యమైనటువంటిది పితృదేవతల యొక్క అనుగ్రహము అని చెప్పి మనకు శాస్త్రం తెలియచేస్తుంది. కాబట్టి ఆ పితృదేవతల యొక్క తృప్తి కొరకు
మనమందరము కూడా పుష్కర స్నానానికి వెళ్ళినప్పుడు ఆ నదీ తీరములో సంకల్ప సహితముగా, సంకల్పం లేకుండా చేసేటటువంటి స్నానము వ్యర్థము అని మనకు శాస్త్రం తెలియచేస్తుంది. కాబట్టి సంకల్ప సహితంగా ఆ హిరణ్య శ్రాద్ధాదిక కర్మలు, క్షేత్ర విధి విధానాలతో చేసేటటువంటి ఆ యొక్క పితృ తర్పణాలు, లేకపోతే పిండ ప్రధానాది కార్యక్రమాలు, ఇవన్నీ కనుక చేసినట్టయితే కుటుంబములో ఉన్నటువంటి నకారాత్మక శక్తి మొత్తము కూడా నశించి ఆ కుటుంబములో వృద్ధి, అభివృద్ధి అనేటటువంటిది పితృదేవతల యొక్క ఆశీస్సుల వల్ల కలుగుతుంది అని మనకు శాస్త్రాలు తెలియచేస్తున్నాయి. కాబట్టి తప్పకుండా ఏదో అది విహారయాత్ర కొరకని కాకుండా, లేదా ఏదో పుష్కరాలు వచ్చింది కదా వెళ్ళాలి అనేటటువంటి ఏదో మూసా పద్ధతిన కాకుండా అక్కడ చేయాల్సినటువంటిది సంకల్పయుక్తంగా పుష్కర స్నానాన్ని ఆచరించడము, పితృతర్పణాలు చేయడము, హిరణ్య శ్రాద్ధాధికములు, క్షేత్ర విధి విధానాలతో పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు, పితృతర్పణాలు ఇవన్నీ కూడా చేయడము, వాటితో పాటు దానాలను సమర్పించడము, ఇవి చేసుకుంటేనే ఆ పుష్కరానికి వెళ్ళినటువంటి పుణ్యము అనేది మనకు లభిస్తుంది అనేది సద్భక్తులందరూ కూడా గమనించాల్సినటువంటి విషయములు. చాలా అద్భుతంగా వివరించారు. అమ్మ, చివరగా సునీత గారు ఒక మాట చెప్పండి, దీనిలో దానానికి ఉండే ప్రాధాన్యత ఏంటి? మనకు ఏ క్రతువు అయినా సరే దానము అనేది తప్పనిసరిగా ఉంటుంది. మీరు ఏ పండగైనా చూసుకోండి, ఏ తీర్థమైనా చూడండి, ఏ యాత్ర అయినా చూడండి, ఇక్కడ కూడా ఇక్కడ ఏంటంటే పితృదేవతలు అక్కడ ఉన్నారు అన్నారు, ఆ నదీ జలాల్లో దేవతామూర్తులందరూ ఉన్నారు అన్నారు. ఈ దానం చేయడం వల్ల మన యొక్క సంతానానికి, లేదా మనం ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి కర్మఫలం ఏదైతే ఉందో, అంటే మనం ఎప్పుడు కూడా మనకు ఉన్నాయి 3 కర్మలు ఉన్నాయి కాబట్టి ఈ సంచిత కర్మల నుండి ప్రారబ్ధ కర్మల్లోకి వెళ్లాల్సినటువంటి స్థితి కోసం మనం దానం అనేది చేయడం అనేది. అయితే ముఖ్యంగా దానంలో కూడా చాలా వరకు చెప్పినటువంటిది అన్నదానం ముఖ్యము అన్నారు. ఆ తర్వాత మనము బ్రాహ్మణోత్తములకు చేసేటువంటి దానానికి విలువ ఎక్కువ ఉంటుందని, ఇక రెండవది ఈ కాలాన్ని అనుసరించి ఛాత్రము, పాదరక్షలు ఇలాంటివన్నీ కూడా కాలానికి అనుకూలంగా మనం, అంటే ఇది ఎండాకాలం కాబట్టి ఇలాంటి దానం కూడా చెయ్యాలి అనేటువంటిది మనకు పెద్దలు చెప్పినటువంటి మాట. ఏదైనా సరే దానం చేస్తే 7 జన్మల వరకు ఆ పుణ్యాన్ని మనము మళ్ళీ మూట కట్టుకుని వెళ్లే వాళ్ళం అవుతాం. కాబట్టి దానానికి అతి ప్రాముఖ్యత ఉంది పుష్కర కాలంలో. కొంతమంది వెండి గోమాతల్ని దానం చేస్తూ ఉంటారు, కొంతమంది బట్టలు తీసుకొచ్చి దానం చేస్తూ ఉంటారు, లేదు కొంతమంది ధాన్యాన్ని దానం చేస్తారు. ఏదైనా సరే మన శక్త్యానుసారం దానం చేయడం అనేది ముఖ్యం. కానీ నేను కోటీశ్వరుల్ని 10 రూపాయలు దానం చేస్తా అంటే దానికి విలువ లేదు. నేను మామూలు ధన్యవాదాలు. మీరు కార్యక్రమంలో పాల్గొని మీ విలువైన సలహాలు, సూచనలు ఇచ్చినందుకు. శాంతానంద పురేతి గారు, మీకు కూడా నమస్కారం. ఇది ఇవాల్టి ప్రత్యేక కార్యక్రమం. మనకి ఈ యమునా పుష్కరాలు అనేవి చాలా విశేషమైనవి. ఈ పుష్కరాలని సద్వినియోగం చేసుకొని దాన ధర్మాలు చేయాలని, పితృతర్పణాలు చేయాలని, ముఖ్యంగా స్నానంలో విధి విధానాలు అనుసరించాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు తెలియజేశారు. ఇది ఇవాల్టి ప్రత్యేక చర్చ. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.